ఈ ఇన్సిడెంట్ జగిత్యాల జిల్లాలో జరిగిందంట. లవ్ మ్యారేజ్ చేసుకున్నారని చెప్పి అమ్మాయి వాళ్ళ రిలేషన్స్ వచ్చి అబ్బాయిని ప్రాణం పోయేటట్టు కొట్టారు. అబ్బాయి అయితే ప్రెసెంట్ బతికే ఉన్నాడు, కాకపోతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే చంపేస్తారా? అసలు వాళ్ళకంటూ ఒక కేసు వచ్చింది, బతికితే బతుకుతారు, సంకనాకపోతే సంకనాకపోతారు. మీరు రీసెంట్ వీడియోస్ కానీ చూస్తే కొంతమంది అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ని చంపేశారు లవర్ కోసం అని చెప్పి. మేబీ ఈ అమ్మాయి అలా చేయాల్సింది. ఇన్ కేసు ఈ అమ్మాయి కానీ అలా చేసుంటే ఈ అబ్బాయికి ఏమయ్యేది కాదేమో. నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు అరే నీకు ఒక కూతురు ఉంటే తెలుస్తుంది, అది లవ్ మ్యారేజ్ చేసుకుని అలా వెళ్ళిపోతే అప్పుడు నీకు ఆ బాధ అర్థమవుద్ది అని చెప్పి అంటున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకొని పేరెంట్స్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. ఓకే సరే, పెళ్లి చేసుకుంటే చంపేస్తారా? అంటే ఇలా అబ్బాయిని చంపేస్తే అమ్మాయి మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్ట వాళ్ళ అమ్మా నాన్నకి. ఇన్ కేస్ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నని చంపేసింది అనుకో, అబ్బాయి మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్ట. చీప్ గా కామెంట్స్ చేయొద్దు బ్రో. మీరు కానీ లవ్ మ్యారేజ్ చేసుకుంటే మా కులం కోసం, మా పరువు కోసం మేము అబ్బాయిని చంపేస్తాం అని చెప్పి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ మాట్లాడితే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చంపేసినా తప్పలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి ఎందుకు కరెక్ట్ కాదో వచ్చి మాట్లాడారు అనుకోండి, అది వేరు. అన్నీ ఉండి కూడా నా కులం కాదు, వాడికి స్ట్రైట్గా లేదు అని చెప్పి రిజెక్ట్ చేశారు అనుకోండి, వాళ్ళైనా ఏం చేస్తారు? అలాగే నేను చంపేయమని చెప్పట్లేదు. రేపు వాళ్ళు చంపేదానికంటే తిని చచ్చిపోవడమైనా లేదంటే వాళ్ళని చంపేయడమైనా వాళ్ళకి ఒకే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. వాళ్ళు చంపడం కరెక్ట్ అయితే తిని కూడా చంపడం కరెక్టే. ఇది నా ఒపీనియన్ మాత్రమే. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.